ఆసన్న గారి జీవన్ రెడ్డితోనే సామాన్యులు బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీపుత్రుడు కాదని శనీశ్వరుడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆసన్న గారి జీవన్ రెడ్డి వ్యాఖ్యలను రుద్రూర్ మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారాం తీవ్రంగా ఖండించారు. గురువారం రుద్రూర్లో విలేకరుల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డిపై జీవన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అసలైన శనీశ్వరుడు జీవన్ రెడ్డి అని కేసీఆర్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ అష్టకష్టాలు పాలై సామాన్యులు పార్టీకి దూరమయ్యారని అన్నారు. ఏనాడైనా పార్టీలో ఉన్న ఎంపీపీలను జడ్పీటీలను పిలిచి పార్టీ పటిష్టత కోసం మాట్లాడారని ధ్వజమెత్తారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి డీసీబీసీ కోల్పోవాల్సి వచ్చిందని, ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించామని ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో ఎవరు శనీశ్వరులో ఆయనే తేల్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తోట సంగయ్య, పట్టేపు రాములు, అక్కపల్లి నాగేందర్, పత్తిరాము, నేరుగంటి బాలరాజు, కులీం కురేషి, రవి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆసన్న గారి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, పోచారం శ్రీనివాసరెడ్డిది లక్ష్మీపుత్రుడు అని ఆ రోజు కేసీఆర్ పేరు పెట్టారు. కానీ లక్ష్మీపుత్రుడు కాదు, శనీశ్వరుడు అని మాట్లాడడం జరిగింది. అధ్యక్ష, జిల్లా లోపల అసలు శనీశ్వరమైన అడుగు నీది. ఏ రోజైతే గౌరవ కేసీఆర్ గారు నిన్ను జిల్లా పార్టీ అధ్యక్షులు చేసిండ్రో ఆ రోజు నుంచి నువ్వు ఒక్క మీటింగ్ అని నిర్ణయించి కార్యకర్తల్ని కానీ నాయకుల్ని కానీ సమైక్యంగా చేసి జిల్లాల పార్టీ కోసం కృషి చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లేదు. కనీసం ఎంపీపీలని జడ్పీటీసీని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేశారా? అది లేదు. కనీసం జిల్లాలో మీరు అధ్యక్షులు అయిన తర్వాత ఎంతమంది నాయకుల్ని, ఎమ్మెల్యేలని మీరు గెలిపించుకున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఈ లక్ష్మీపుత్రుడు పోచారం శ్రీనివాసరెడ్డి మరి శనీశ్వరుడా అనేది నువ్వు చూసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆసన్న గారి జీవన్ రెడ్డి గారు అడుగుపెట్టి నుంచి జిల్లా లోపల పార్టీ కష్టాలై ఇవాళ ఎన్డీసీసీ చైర్మన్ కోల్పోవడం జరిగింది, ఉన్న ఎమ్మెల్యేలను ఓడిపోవడం జరిగింది, ఇలా సామాన్య కార్యకర్తలు కూడా దూరం అయ్యే పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా లోపల అనిశ్చితి ఏర్పడి కార్యకర్తలంతా తల దారిపోయే సమయం లోపల బాన్సువాడ నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అభివృద్ధి పనులకు ఆటంకం జరుగుతున్న ఒక ఉద్దేశంతో గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా మారడం జరిగింది. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు ఏ ముఖ్యమంత్రి ఉన్నా ముఖ్యమంత్రి దగ్గరికి ఆయనకున్న పలుకుబడితోటి, ఆయనకున్న మాట చాతుర్యంతో, ప్రజలకు సేవ చేసే ఆలోచనతోటి ఆ ప్రజల సమస్యల్ని ముఖ్యమంత్రులకు వివరించడం, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడం అది పోచారం శ్రీనివాసరెడ్డి యొక్క బాధ్యతగా భావించి తను ఏమైనా పర్వాలేదు, నా ప్రజలకు అన్యాయం జరగద్దు అన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల కోసం కష్టపడుతూ ప్రజల కోసం ముందుకెళ్తున్న వ్యక్తి గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఆయన అనే ముందు మీరు మీ నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ ఎంత చేశారు? మరి మీరు ఆ రోజు నుంచి కూడా కేసీఆర్ దగ్గరనే ఉన్నారు, ఆ రోజు నుంచి కూడా గవర్నమెంట్కి దగ్గరనే ఉన్నారు. మరి ఇంత దగ్గర ఉండి మీ నియోజకవర్గం ఎంత చేసుకున్నారు? మరి ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారు డెవలప్మెంట్ ఎంత చేశారు? ఇలా బాన్సువాడలో చిట్ చేసినాం అది చేసినామని చెప్తున్నారు. కానీ అది ఎక్కడికి పోయినా కేసీఆర్ దగ్గర కావచ్చు, ఇతర మంత్రుల దగ్గర కావచ్చు, ఆయనకున్న సంబంధాలను పట్టుకొని డెవలప్ చేసిన ఘనత అది గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారికే దక్కుతుంది తప్ప అది ఇంకెవరికి దక్కది. ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా ప్రజల కోసం అనునిత్యం పాటుపడే వ్యక్తి గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఆయనకు అభివృద్ధి లక్ష్యంగా ప్రజల కోసం ఎంతకైనా దిగజారి ముందుకు పోతూ ప్రజల యొక్క మంచి చెడులని ఆలోచన చేస్తూ ముందుకు పోతున్న వ్యక్తి గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి ఎవరైనా బాన్సువాడ వస్తే మీ పార్టీ కోసం మీరు చెప్పండి, మీ మనుగడ కోసం మీరు చెప్పుకోండి, తప్పులేదు. కానీ గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారి పేరుని కానీ ఆయన్ని కించపరచడం కానీ జరిగితే ఊరుకునేది లేదని ఇలా ప్రజల తరపు నుంచి మేము ఖండిస్తున్నాం.